బీఆర్ఎస్ రైతు రణగర్జనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు కవర్ చేస్తున్న మీడియా సిబ్బందిని అడ్డుకొని వేధిస్తున్నారు. కొడంగల్లో మహిళా జర్నలిస్టులు సరిత విజయారెడ్డిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరుపై మహిళా జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను అడ్డుకున్న వాళ్లపై అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టులు వెల్దండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర రేవంత్ గ్యాంగ్ ఆగడాలు ఆగలేదు. ఫిర్యాదు చేయకుండా మహిళా జర్నలిస్టులు సరిత విజయారెడ్డిని మరోసారి నిలువరించారు. సార్ మీరు ఆపాలి, సార్ పోలీసులు ఆపాలి. మీరు మరి స్టేషన్లో సార్ ఇంత భయంకరంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు మనకి అందిస్తారు. సీతారామరాజు, ఎట్లా చూడాలి అంటే కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుల మీద ఇంత స్థాయిలో దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ దాకా వెంబడించి పోలీస్ స్టేషన్ లోపల కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి, వాళ్ళు కంప్లైంట్ చేయకుండా మొత్తం ఒక గుంపులాగా చుట్టుముట్టి వేధిస్తున్న పరిస్థితి, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ ఘటనను? కనిపిస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం వైపు 100% రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత గ్రామానికి కొంతమంది జర్నలిస్టులు వెళ్లారు. జర్నలిస్టులు సరిత అలాగే మరో జర్నలిస్ట్ విజయారెడ్డి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వాస్తవ పరిస్థితులను నిజంగానే చెబుతున్నట్టుగా రుణమాఫీ జరిగిందా లేదా అని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో వారిని అక్కడ క్షేత్రస్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేయడం, వారికి సంబంధించిన విధి నిర్వహణ అడ్డుకునే ప్రయత్నం చేయడం ఈ రోజు ఉదయం మనం చూసాం. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా దీనిపై ప్రజాస్వామికవాదులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన గానీ చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే మహిళలకిచ్చే గౌరవం ఇదేనా, మహిళలకు రక్షణ లేకపోతే ఎలా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించకుండా అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జర్నలిస్టులు అలాగే ఉదయం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఈ సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు వారు వెల్దండ పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న సందర్భంలో కూడా వారిని వెంబడించడం, వారిని పోలీస్ స్టేషన్ ముందు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ క్రమంలోనే జర్నలిస్ట్ సరిత ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కంటతడి పెట్టిన సందర్భం కూడా కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ లోనే మహిళలకు, జర్నలిస్టులకు రక్షణ లేకపోతే ఎలా అని సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. వీడియోలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కంటతడి పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ గా తన బాధ్యతను నిర్వర్తించేందుకు క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకొని ప్రభుత్వం చెప్తున్న దాంట్లో నిజంగా వాస్తవం ఎంత ఉంది, నిజంగానే రైతులకు అందిందా లేదా అనేది తెలుసుకొని ప్రజలకు ఆ సమాచారాన్ని అందించాలనే ఒక బాధ్యతలో భాగంగా, జర్నలిజం లో కీలకమైన బాధ్యతలో భాగంగా అక్కడికి వెళ్ళిన సందర్భంలో దానిని అడ్డుకోవడం అనేది సరైంది కాదనే అభిప్రాయం సమాజంలోని అన్ని వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అది కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ వద్ద కూడా వారికి సంబంధించి అంటే ఇద్దరు మహిళా జర్నలిస్టులకు లోపలికి వెళ్తున్న సంబంధంలో వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, వారి వీడియోలు తీయడం, వారిని ఫిర్యాదు చేయకుండా అడ్డుకోవడం అనేది కూడా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా అనేక మంది ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా జర్నలిస్టులకు సంబంధించిన అనేక మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. పోలీసు శాఖ తప్పకుండా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరైతే జర్నలిస్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా స్పందించాలని ఈ రోజు కేటీఆర్ గారు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. నిజంగానే ప్రభుత్వం చెప్పినట్టుగా 100% రుణమాఫీ జరిగిన ఉంటే, వాస్తవాలు అలా ఉంటే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు జర్నలిస్టులను ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత గ్రామంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ గారు కూడా చాలా సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. మహిళా జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంతో పాటుగా వారిపై దాడికి ప్రయత్నం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా వారికి అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే సీతారామరాజు, మనకి ఇక్కడ రెండు అంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి. కొండారెడ్డిపల్లిలో విధులకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డుకోవడమే కాకుండా అంటే మాటలతో ఈ
అడ్డుకునే పరిస్థితి కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న డివైజెస్ని లాక్కొని అంటే ఫిజికల్గా కూడా అబ్యూస్ ఒక శృతి మించి వాళ్ళు ప్రవర్తించిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మహిళల పట్ల ఒక ఫిజికల్ అబ్యూస్గా కనిపిస్తుంది మనకి విజువల్స్ చూస్తుంటే కూడా. మీరు చెప్పినట్టు స్వేచ్ఛ, వాస్తవానికి జర్నలిస్టులు తప్పకుండా వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన పాత్ర. వారు ఎక్కడికైనా వెళ్లి ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలు సేకరిస్తున్న పరిస్థితి. అదేమి ఆంక్షలతో కూడిన ఒక సెక్యూరిటీ జోన్ కాదు. ఒక గ్రామానికి వెళ్లారు, గ్రామంలో అభిప్రాయం, ప్రజలకు సంబంధించిన అభిప్రాయం, రైతులకు సంబంధించిన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగానే వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తారు, ఆమోదిస్తారు. ఎవరు కూడా దీనికి అడ్డు చెప్పే అవకాశం ఉండదు. కానీ ఆ వాస్తవాలు బయటికి వస్తాయన్న ఆందోళనతోనే వారిని అడ్డుకున్నారనే అభిప్రాయం కావచ్చు, ఆ అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మహిళా జర్నలిస్టులను అడ్డుకోవడమే కాకుండా వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు, వారి పట్ల అవమానకరంగా వారిని ఇబ్బంది పట్టే విధంగా వ్యవహరించడం, వారికి సంబంధించి మీడియాకు సంబంధించి వాళ్ళు రికార్డ్ చేస్తున్న కెమెరాలు కావచ్చు, వారికి సంబంధించిన మైకులు కావచ్చు, వాటిని కూడా లాక్కునే ప్రయత్నం ఏదైతే చేసినట్టుగా కనిపిస్తా ఉందో వాటిపై కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తప్పకుండా జర్నలిస్టులు తమ బాధ్యతను నెరవేర్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉండాలి. ఎవరు కూడా వారిని అడ్డుకునే అవకాశం ఉండకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న ఈ తరుణంలో నిజంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నట్టు ప్రజాపాలన అంటే, ఇందిరమ్మ పాలన అంటే మహిళలకి రక్షణ లేకపోతే ఎలా అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ మొత్తం సంఘటనపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా తీవ్రంగా స్పందించిన పరిస్థితి. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. తప్పకుండా దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మహిళా జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలనే డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి. దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, దాడి చేసేందుకు ప్రయత్నం చేసి మహిళా జర్నలిస్టులను అడ్డుకునే ప్రయత్నం ఏదైతే చేశారో వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే సీతారామరాజు, ఉదయం కొండారెడ్డిపల్లిలో దౌర్జన్యం చేసిండ్రు, అడ్డుకున్నారు. ఈ వార్త అంతా అందరికీ తెలిసింది, అందరూ ఖండిస్తున్నారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో మళ్ళీ తిరిగి వెల్దండ పిఎస్ దగ్గర వచ్చిన తర్వాత పిఎస్ గేట్ లోపల కూడా వచ్చి బెదిరిస్తున్నారు అని అంటే వాళ్ళు ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నారని భావించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి పోలీస్ స్టేషన్ అంటేనే ఒక రక్షణ కల్పించే ఒక ప్రాంతం. సమాజానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించిన రక్షణ విషయంలో అత్యంత కీలక పాత్ర. పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వస్తున్న వారిని కూడా లోనికి వెళ్లకుండా వారిని వీడియోలు చిత్రీకరించడం, వారిని అడ్డుకునే ప్రయత్నం ఏదైతే జరిగినట్టుగా వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానిపై మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో తప్పకుండా ఎవరైనా వచ్చి వారు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. వారికి ఇబ్బంది తలెత్తితే తప్పకుండా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి జరిగిన సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం, స్వేచ్ఛ తప్పకుండా ఉంటుంది. అందులో జర్నలిస్టులు విధి నిర్వహణలో వారికి తలెత్తిన ఇబ్బందిని పోలీసుల దృష్టికి తీసుకొచ్చేందుకు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు అక్కడ జర్నలిస్టులు సరిత కావచ్చు, విజయారెడ్డి ఇద్దరు కూడా అక్కడికి వెళ్లిన పరిస్థితి. ఆ సందర్భంలో కూడా వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం కావచ్చు, వారిని వీడియోలు తీసుకునే ప్రయత్నం చేయడం, వారి విధి నిర్వహణకు ఉదయం అడ్డుకోవడమే కాకుండా సాయంత్రానికి వారు ఫిర్యాదు చేసేందుకు వెళ్లే సందర్భంలో కూడా వారిని నిలువరించేందుకు, వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రయత్నం చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకో కీలక విషయం కూడా గమనించాల్సింది సీతారామరాజు, వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత మహిళా జర్నలిస్టులు అక్కడి వరకు వాళ్ళని వెంబడించిన తర్వాత కూడా మహిళా జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే పోలీసులు ఆ గ్యాంగ్ ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు తప్ప గేట్ లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంటే కూడా వాళ్ళని తీవ్రంగా మీరు వెళ్ళిపోవాలని చెప్తున్న దాఖలాలు కూడా ఎక్కువ కనిపించట్లేదు. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. వాస్తవానికి మహిళలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇతరు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వారిని తప్పకుండా లోపలికి పూర్తి స్థాయిలో అనుమతించి వారి ఫిర్యాదులు తీసుకుని దానిపై సమగ్రమైన విచారణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ లోపలికి వెళ్లకుండా ముందుగానే గేటు వద్దే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరగడం, పోలీసుల సాక్షిగా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే వారు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వారి వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేది కూడా ఇక్కడ అభ్యంతరకరంగా కనిపిస్తా ఉంది. లోనికి వెళ్ళిన తర్వాత కూడా జర్నలిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కంటతడి పెడుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన, పటిష్టపరచాల్సిన సందర్భం కూడా ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో నేరాల సంఖ్య కావచ్చు, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే ఆందోళనను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మహిళలపై పెరుగుతున్న ఆక్రత్యాలపై
అకృత్యాలు అలాగే అఘాయిత్యాలపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే పటిష్టపరచాల్సిన శాంతి భద్రతల వ్యవస్థను ఈ క్రమంలో ఏకంగా మహిళా జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే నేపథ్యంలో కూడా అడ్డుకునే ప్రయత్నాలు ఏవైతే జరుగుతా ఉన్నాయో వీటిని మాత్రం ప్రతి ఒక్కరూ ఖండిస్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. స్వేచ్ఛగా జర్నలిస్టులు తమ వృత్తిని తమ విధి నిర్వహణ కొనసాగించే అవకాశం ఉండాలి. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు తప్పకుండా పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉండాలి. తప్పకుండా వాస్తవాలను విచారణ చేసే అవకాశం కూడా ఉండాలి. కానీ అలాంటి పరిస్థితులు లేకుండా అడ్డుకునే ప్రయత్నాలు కావచ్చు, ఇటు జర్నలిజానికి సంబంధించిన విధి నిర్వహణలో కావచ్చు, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సందర్భంలో అడ్డుకునే ప్రయత్నం కావచ్చు, ఇవన్నిటినీ కూడా తప్పకుండా ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన ప్రజాస్వామికవాదులు కూడా ఈ సంఘటనలను ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్టులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. జర్నలిస్టులకు తప్పకుండా రక్షణ కల్పించాలి. మహిళా జర్నలిస్టుల విషయంలో ఇంకా మరింత పగడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతా ఉంది మనకు. సూచ రైట్ సీతారామరాజు.